పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారట. పార్టీలో విభేదాలు ముదురుతున్న సమయంలో సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారట. భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించకున్నా, పార్టీ నుండి వేరుపడాల్సి వచ్చినా తన వెంట నడిచి వచ్చే వారిని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే జాగృతిని బలోపేతం చేస్తున్నారు కవిత. జాగృతికి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయాలని కవిత నిర్ణయించినట్టు తెలిసింది. 10 రోజుల క్రితమే మహిళ, యువ జాగృతులను ఏర్పాటు చేసిన కవిత తాజాగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. త్వరలో ఆర్టీసీ, విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ వారం 10 రోజుల్లో ఆయా కమిటీలకు ఒక రూపు తీసుకొచ్చి వాటిని గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే హైదరాబాద్ లోని తన నివాసంలో సింగరేణి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. భవిష్యత్తులో ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని నేతలకు కవిత పిలుపునిచ్చారు. అవసరమైతే అన్ని పోరాటాలకు తను స్వయంగా వచ్చి ముందుంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. జాగృతి కంటూ సొంత సైన్యం ఉండాలని చెప్పినట్టు సమాచారం. ఇది ఓ రకంగా జాగృతిని సొంత పార్టీగా నడిపించే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం లేదన్న భావన పార్టీ వర్గాల్లో బయటపడుతుంది. అడపాదడపా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలే స్పందిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పోరాటాలే లేవని కేడర్ నిరుత్సాహపడుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ అంశాలను తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. పార్టీ కమిటీలు కూడా లేకపోవడంతో ప్రభుత్వంపై పోరాటం లేదన్న అభిప్రాయంలో ఆమె ఉన్నారు. ఈ నేపథ్యంలో జాగృతి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ముమ్మరం చేయాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ నుండి మద్దతు లభించకపోయినా జాగృతికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు తదితర వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారని అంటున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని జాగృతి నేతలకు కవిత తేల్చి చెప్పారని తెలిసింది. పార్టీ నేతలు కలిసొచ్చినా రాకపోయినా తమ పోరాటాన్ని మాత్రం కొనసాగించాలని, జాగృతి సైన్యం బలమేంటో చూపించాలని ఆమె స్పష్టం చేశారట. ప్రస్తుతం కవిత టార్గెట్ యువతే. సింగరేణిలో బీఆర్ఎస్ కు అనుబంధంగా టీబీజీకేఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఆ విభాగాన్ని కవిత దగ్గరుండి చూసుకునేవారు. ఎన్నికలొచ్చినా ఆమె నేతృత్వంలోనే టీబీజీకేఎస్ నేతలంతా నడిచేవారు. సింగరేణి పరిధిలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలిపి మొత్తం 26 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములపై సింగరేణి కార్మికుల ప్రభావం ఉంటుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీబీజీకేఎస్ నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయనే వార్తలు వచ్చాయి. ఫలితంగానే ఆ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 26 నియోజకవర్గాల్లో మళ్లీ ప్రభావం చూపించాలంటే టీబీజీకేఎస్ తో పాటు జాగృతి విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కవిత భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సింగరేణి జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను నియమించుకుని ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా యూత్ జాగృతిలో పెద్ద సంఖ్యలో భాగస్వాములుగా చేయాల్సిందిగా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.